హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మన 9 టీవీ న్యూస్కు స్వాగతం. వారం రోజుల్లో 500కే సిలిండర్. తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్. వచ్చే నెల 15 నాటికి రైతు భరోసా డబ్బులు జమ. మోదీ కేసీఆర్లతో తెలంగాణకు తీరని అన్యాయము. కోస్గి సభలో సీఎం రేవంత్ రెడ్డి 4369 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన. కోస్గిలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో పిఎస్ శాంతకుమారి, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, వాకిటి శ్రీహరి, జి మధుసూదన్ రెడ్డి, కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజనరసింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వంశీచంద్ర రెడ్డి, జూపల్లి కృష్ణారావు, రాజేష్ రెడ్డి, మల్లు రవి తదితరులు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా 500కు గ్యాస్ సిలిండర్ను వారం రోజుల్లో అందించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. 2 లక్షల రుణమాఫీ చేసే బాధ్యత తమదేనని పేర్కొన్నారు. సో ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోస్గిలో ఏమంటున్నారంటే, మేము ఇచ్చిన మేనిఫెస్టోలో అన్నీ రిలీజ్ చేయడానికి అతి తొందరలోనే మీ ముందుకు వస్తున్నా. కాబట్టి మహిళలకు క్లారిటీగా ఏమి ఇస్తున్నారంటే 500కు గ్యాస్ సిలిండర్ దీపం పథకం కింద వారం రోజుల్లో ఆమోదించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు ఈ విషయంలో. కాబట్టి తెల్ల రేషన్ కార్డు ఉన్న పేదలకు ఎవరైనా పర్లేదు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. కాబట్టి 200 యూనిట్ల వరకు కరెక్ట్గా కరెంటుకు ఏదైతే యూనిట్లు కొనసాగిస్తారో ఈ 200 యూనిట్ల గురించి గవర్నమెంట్ ఎగ్జామ్షన్ ఇచ్చి దానికి బిల్లు తీసుకోబడదు. కాబట్టి 15 నాటికి రైతు భరోసా పథకం కింద రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి అంటున్నారు. డబ్బులు జమ అవుతాయి. రైతు బంధువు గురించి రైతుల ఖాతాల్లో 15 తారీఖు డేట్ ఫిక్స్ చేసింది, ఖరారు చేసింది రాష్ట్ర ప్రజల గురించి రైతులకు. కాబట్టి ఈ విషయంలో ఎవరైతే ప్రతిపక్షాలకు, ఈ పుట్టగొడుగు ఛానళ్లకు, వాళ్ళ ఎంగిలి బొక్కలకు ఆశపడ్డ విధవలకు ఏంటంటే చెంప చెల్లం అనిపిస్తున్నది. కాబట్టి ప్రజలలో గొడవలు సృష్టించి తర్వాత వాళ్ళ మేనిఫెస్టోను విమర్శించి ఎప్పుడు వేస్తారు అని ప్రతి క్షణం వాళ్ళను బాధలు పెట్టి ఒక 70-75 రోజుల్లోనే నానా రకాల ఇబ్బందులు పెట్టేది ప్రతిపక్షం. ఈ ప్రతిపక్షాలకు కొన్ని ఛానళ్ళు ఒక టైం క్లారిటీ లేకుండా, మాట విధి విధానం లేకుండా అధికార పార్టీని విమర్శించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ప్రజలలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అన్ని పథకాలు ఇచ్చి ముందుకు పోతుందో ప్రజలకు అర్థమయ్యేటట్లు క్లారిటీగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. చెప్పే విధానం కంటే చేస్తారనిగిన ప్రజల్లో ఒక నమ్మకం ఉంది.